బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మీ ముందు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే మన విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయన పేరు చెప్తేనే ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలోనే కాదు రాజకీయ నాయకుల్లో కూడా ఒక రకమైన ఇష్టమైతే వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఆయన చేసే పనులు మామూలు పనులు కాదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్లుగా చాలా మంది వచ్చెళ్ళారు. కొంతమందికి పేర్లు వచ్చినాయి, కొంతమందికి పేర్లు రాలేదు. కానీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాత్రం ఒక కొత్త పద్ధతిలో నూతన వరవడితో ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి విజయవాడ నగరంలోనే పారిశుద్ధ్య పరంగా అంటే నీట్గా ఉండాలి, మన విజయవాడకి మొదటి స్థానం రావాలనే దాంట్లో ప్రధానంగా పనిచేస్తున్న కమిషనర్లో స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే అజిత్ సింగ్ నగర్లోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ రూపురేఖలే మార్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పుకోవాలి. విజయవాడ నగరంలో రోజుకి ఉత్పన్నమయ్యే 500లకు పైగా మెట్రిక్ టన్నులు పైగా చెత్తని డిస్పాచ్ చేయడంలో ఆయనంటూ ఒక కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం కాదని చెప్పుకోవచ్చు. మరి అటువంటి మున్సిపల్ కమిషనర్ నిన్న రాత్రి 12 గంటల తర్వాత కూడా విజయవాడ నగర ప్రజలందరూ ఆనందంగా నిద్రపోతున్న సమయంలో కూడా ఒక ఐఏఎస్ అయి ఉండి మరి అటువంటి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి పనులు చేపిస్తున్నారంటే మనం ఆయనకి ఏం చేయాలి? మనం హ్యాట్సాప్ చెప్పక తప్పదు కదా. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్లలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపించేలాగా అందరూ ఔరా అనిపించే కమిషనర్ స్వప్నిల్ దినకర్గా చెప్పుకోవచ్చు. మరి అటువంటి వ్యక్తి అర్ధరాత్రి పూట ఏం పని ఆయనకి? రాత్రి 12 గంటల సమయంలో రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఎందుకు? విజయవాడ నగర ప్రజలకు సంబంధించి నూతన సంవత్సరం వస్తుందో పక్క నుంచి 2024లోకి మనం అడుగు పెడుతున్నాము. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా రోడ్డెక్కారు. వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో మరి విజయవాడ నగర ప్రజలకు ఇవన్నీ అనవసరం కదా. వారి ఇంట్లో చెత్త బయటికి వెళ్తుందా లేదా? ఒకవేళ చెత్త పేరుకుపోతే వచ్చే దుర్గంధము, వచ్చే వ్యాధులు నివారించాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ ఆలోచించారు ఆయన. నిజంగా చెప్పాలంటే మరి ఇటువైపు కార్మికులు తమ డిమాండ్ల కోసం ఒకవైపు సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటే మరి విజయవాడ నగర ప్రజలు ఇబ్బందులు పడకూడదని, వారికి వ్యాధులు ప్రబలకూడదని, వారికి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అందుట్లో 2024 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఒక లక్ష్యంతో నిన్న రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు ఆయన విధులు నిర్వహించారంటే ఇంకేం చెప్పుకోవాలండి? మన విజయవాడ నగరం చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవాలి. అటువంటి కమిషనర్లు ఉంటారా అనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా కొన్ని వాహనాలను తీసుకొచ్చి విజయవాడ నగరంలో పేరుకుపోయిన చెత్త ప్రతి దాన్ని కూడా ప్రత్యేకంగా కొంతమంది కార్మికులను, బయట కార్మికులను పిలిపించి ట్రాన్స్పోర్ట్లో పనిచేసే కొంతమంది కార్మికులను పిలిపించి వారి చేత వాహనాలు నడిపించి దగ్గరుండి మరి చెత్తని డంపు చేసే ప్రయత్నం చేశారంటే అప్పటికి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఆయన విజయవాడ నగర ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా పారిశుద్ధంగా ముందుకు వెళ్ళాలా, పారిశుద్ధ పరంగా ఇబ్బందులు రాకూడదని ఒక లక్ష్యంతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేసిన పని ఏదైతే ఉందో దానికి మనందరం హ్యాట్సాప్ చెప్పక తప్పదు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మనకు అవసరం. మరి పని 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 ఇలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆయన ఐఏఎస్ అధికారి, ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, లేదా కార్యాలయంలో కూర్చొని చాలా మందికి ఆదేశాలు జారీ చేయొచ్చు, జారీ చేసి పనులు చేయించుకోవచ్చు. మరి ఆయనే రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా పనులు చేస్తున్నారంటే మన విజయవాడ నగరం చేసుకున్న అదృష్టంగా మనం భావించుకోవచ్చు. విజయవాడ నగరానికి ఇటువంటి కమిషనర్లు కూడా ఉంటారా? నిజంగా ఇంట్లాంటి పని చేసే కమిషనర్ మనకు రావడం మన అదృష్టంగా భావించుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో కావచ్చు, లైకుల రూపంలో కావచ్చు ఆయనకి మన నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి వారిని మరింత ప్రోత్సహించేలాగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్.
రైట్ సార్. నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెట్టినాము. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే స్కాంట్ ఉంటాయా, లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా? నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము. నైట్కి ఒక 20 టిప్పర్స్ మనం ఈరోజు ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పటి వరకు ఒక 6 జేసీబీస్ మనం పెట్టాము. అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే మాన్యువల్ కాకుండా మషిన్తోనే మనం పికప్ చేస్తున్నాము. ఇది కాకుండా ఒక 8 ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ఈరోజు పంపించాము. సో నైట్లోనే మనం ఒక 700 మెట్రిక్ టన్స్ మనకి ఈరోజు ఒక టార్గెట్ ఉంది. 700 మెట్రిక్ టన్స్ వరకు ఈరోజు నైటే మనం లిఫ్ట్ చేస్తాము. ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం లిఫ్ట్ చేస్తాము. పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.